యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని డీజే ఫిట్నెస్ హబ్కి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ రమణి గారు ఉన్నారు. మరి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాం. మరి ఈ రోజు మన సకలకి ఏం తెలియచేయబోతున్నారు యోగాకి సంబంధించి? పరివృత్త జాన్ శీర్షాసనం గురించి చెప్పాలనుకుంటున్నాను. రమణి గారు, మీరు చెప్పే పేర్లు చాలా పొడుగ్గా ఉంటాయి, అలాగే ఈ యోగాసనాల వల్ల లాభాలు కూడా అంతే ఎక్కువ ఉంటాయి. సో మరి ఈ ఆసనం వల్ల కలిగే లాభాలు ఏంటి? వెన్నుముక్క బాగా సాగి టోన్ అవుతుంది. లివర్, ప్యాంక్రియాస్ పనితీరు అనేది బాగా జరుగుతుంది. ఓకే. కాలు నొప్పులు అనేవి తగ్గుతాయి. నడుము భాగంలో అనవసరపు కొవ్వు అన్నది తగ్గుతుంది. ఓకే, చాలా లాభాలు ఉన్నాయండి. సో అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మనకుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆడవాళ్ళకి మోకాలు నొప్పులు రావటం, అనవసరపు కొవ్వు అండ్ లివర్, ప్యాంక్రియాస్ ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇది చాలా మంచి ఆసనం అనమాట. మరి ఈ ఆసనం అందరూ వేయచ్చా? ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ చేయకూడదు. గుండెకి సంబంధించిన సర్జరీ అయిన వాళ్ళు చేసుకోకూడదు. ఓకే. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓకే. సో అంటే మోకాలు నొప్పులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు చేయకూడదు. మనకి ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి యంగ్ ఏజ్ నుంచే చేసుకుంటే తర్వాత కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. అవునండి. ఓకే అండి. మరి ఈ ఆసనం కూడా ఉదయం పూట చేయటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి, లేదంటే ఏ సమయంలో అయినా చేయొచ్చా? ఇది తెల్లవారుజామున పడగప్పును చేస్తే దీని యొక్క బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. కానీ చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి టైం సరిపోదు. కాబట్టి వాళ్ళు లంచ్ చేసి 4 అవర్స్ టైం ఇచ్చి చేస్తే వల్ల కూడా బాగానే ఉంటుంది. కానీ డిన్నర్ చేసిన తర్వాత ఈ ఆసనం అనేది చేయకూడదు. ఓకే, లంచ్ చేసిన తర్వాత 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి చేయొచ్చు, కానీ డిన్నర్ చేసిన తర్వాత మాత్రం అసలు చేయకూడదు అనమాట. అవునండి. ఓకే అండి. మరి ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? చూపిస్తాను. ముందుగా మీ 2 కాళ్ళను స్ట్రైట్గా పెట్టుకోవాలి. దండాసనంలో కూర్చోండి. మీ ఎడమ కాళ్ళను ఫోల్డ్ చేసుకొని కుడి తొడకి ఆంచి పెట్టుకోవాలి. మీ కుడి కాళ్ళని సైడ్కి స్ట్రెచ్ చేసుకుంటూ 2 చేతులను భుజాలకి ఇరువైపులా సమానంగా పెట్టుకోవాలి. మీ కుడి చేయి నేలకి తాకుతూ మీ కుడి కాలు యొక్క బొటన వేళ్లను పట్టుకోవాలి. ఇదే విధంగా మీ ఎడమ చేతిని కుడి కాలును పట్టుకొని మీ షోల్డర్ని స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా 30 సెకండ్ పాటు ఉంచాలి. మళ్ళీ నెమ్మదిగా చేతులను స్ట్రెచ్ చేసుకుంటూ యథాస్థితిలో రావాలి. ఇప్పుడు ఎడమ కాలు ఎలా చేయాలో చూద్దాం. దండాసనంలో కూర్చొని మీ కుడి కాలును ఫోల్డ్ చేసుకొని మీ ఎడమ కాలును స్ట్రెచ్ చేసుకోవాలి సైడ్కి. మీ ఎడమ చేయ నేలకి పెడుతూ బొటన వేళ్ళని టచ్ చేయాలి. మీ కుడి చేతిని ఎడమ కాలును పట్టుకునేలాగా ట్రై చేయాలి. ఇలా పట్టుకున్నప్పుడు మీ షోల్డర్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి. మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చి దండాసనంలో కూర్చోండి. ఇప్పుడు దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. కుడివైపు ఎడమవైపు ఒక సెట్ అవుతుంది. ఇలా 5 సెట్లు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఆసనం చేస్తారు కదా, మీకు ఎలా అనిపించింది? ఈ ఆసనం చాలా బాగా అనిపించిందండి. ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుందేమో అంత, ఎందుకంటే మన బాడీ అంతా స్ట్రెచ్ చేస్తున్నాం కదా. సో చక్కగా బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఎవరికైనా స్టిఫ్ బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చేయంగా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనిపిస్తుంది నాకైతే. మరి అనవసరం కరెక్ట్గా ఇక్కడ ప్రెషర్ పడింది, అలాగే కాళ్ళకు కూడా మంచి ప్రెషర్ వచ్చింది, అండర్ థైస్కి వాటన్నిటికీ. సో ఆసనం అయితే చాలా బాగుంది. సకలు తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంత చక్కటి ఆసనాన్ని, ఇన్ని లాభాలు కలిగే ఆసనాన్ని మన సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.